మానవునికి ప్రధానమైనటువంటి గుణము, భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత. The main quality that God has gifted us is this సూర్య gratitude. నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని, Basing on the ancient culture of Bharat, నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు. we offer our salutation, namaskara, to Sun God. అందులో ఒక పదం ఏర్పడినటువంటిది. There we have one interesting word. కృతజ్ఞాయ నమః అన్నారు. There's one interesting word, Kritagnaaya Namaha. అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి. In fact, you find the light within the eye of every human being. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. Mind is the presiding deity, the moon is the presiding ఏ deity of the మానవుడు mind. చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడిగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు. The man who forgets all the help given rendered to him is an ungrateful wretch and becomes blind. అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును. We can call them totally blind people, ungrateful. సూర్యుడే తన నేత్రముల నుంచి వదిలిపోతున్నాడు. And in fact, sun withdraws light from the eyesight. ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి. Whosoever may be, one should not forget the help. ప్రాణమునైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు. You be prepared to give up life, but you should remain.